భారతీయ సినిమాలో తెలుగు సినిమా స్థాయికి పెంచిన కమర్షియల్ హీరోగా మెగాస్టార్ చిరంజీవికి గొప్ప గుర్తింపు ఉంది. తెలుగు సినిమా హిస్టరీలో ఆయన 4.5 దశాబ్దాలకు పైగా కెరీర్ రన్ ని విజయవంతంగా కొనసాగించారు. 70వ వయసులోనూ చిరు ఎంతో ఎనర్జెటిక్ గా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు. ఏజ్లెస్ హీరోగా ఫిజికల్ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆసక్తికరంగా 70వ వయసులో 47 ఏళ్లు ఏకంగా సినిమాకే అంకితం ఇచ్చిన మేటి నటుడు మన మెగాస్టార్. తెలుగు సినిమా హిస్టరీలో ఇంతటి సుదీర్ఘ కెరీర్ ని కొనసాగించిన చిరు ప్రస్థానం అసాధారణమైనది. ఎన్నో అసాధారణ విజయాలు, స్ఫూర్తిని నింపే ప్రయత్నాలు ఆయన జీవితంలో కనిపిస్తాయి. తెలుగు సినిమా ఘనతను ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ వంటి దిగ్గజాల తర్వాత చెప్పుకోదగ్గ రీతిలో ప్రభావితం చేసిన, అలాగే కొత్త స్థాయిలకు తీసుకెళ్లిన అసాధారణ నటుడు మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ ను కమర్షియల్ గా పెద్ద ఎత్తుకు చేర్చిన ఘనత మెగాస్టార్ చిరంజీవికి దక్కుతుంది. తన కాలంలో వయోలింగం భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజల్ని అలరించిన మేటి కథానాయకుడు చిరు. 6 నుంచి 60 వరకు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చిరంజీవిని తమ వాడిగా భావిస్తారు. అందరివాడుగా ఆయనను చూస్తారు. చిరు నటించిన సినిమా చూడటం ఒక అవసరంలా భావిస్తారు. అందుకే తెలుగు సినిమా వాణిజ్యానికి కేంద్ర బిందువు అయ్యారు. బాక్సాఫీస్ గణాంకాలను అనూహ్యంగా మలుపు తిప్పిన కమర్షియల్ సినీ దిగ్గజంగా చిరంజీవి చరిత్రను లిఖించారు. కెరీర్లో పునాదిరాళ్ళు చిత్రానికి తొలి సంతకం చేసిన ప్రాణం ఖరీదు మొదటగా రిలీజ్ అయింది. సెప్టెంబర్ 22, 1978లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికీ ఈ సినిమా విడుదలై 47 సంవత్సరాలైంది. 5 దశాబ్దాలకు చేరువలో అతడు శిఖరం ఎత్తుకు చేరుకున్నారు. భారతదేశం గర్వించదగ్గ అసాధారణ నటులలో ఒకరిగా ఆయన సుస్థిర స్థానం దక్కించుకున్నారు. బాపు తెరకెక్కించిన మన ఊరి పాండవులు 1978 విజయం చిరుకి కెరీర్ పరంగా ఆరంభ రోజుల్నే ఒక మెలిమలుపు. చిత్ర పరిశ్రమ తన ప్రతిభను ఎలా ఉపయోగించుకోవాలో అలా వినియోగించుకుంటుందని అప్పటికి యువకుడైన చిరంజీవి నమ్మకం. అందుకే ప్రతి నాయక పాత్రలు చేయడానికి సైతం కెరీర్ ఆరంభంలో వెనుకాడలేదు. తొలుత తన సీనియర్లు అయిన ఎన్టీ రామారావుతో తిరుగులేని మనిషి, కృష్ణతో కలిసి కొత్తపేట రౌడీ, శోభన్ బాబుతో మోసగాడు వంటి చిత్రాల్లో విలన్ పాత్రలో నటించారు. 1980లో నెగటివ్ షేడ్ ఉన్న హీరో పాత్ర పున్నమి నాగు చిరుకి ఆరంభంలోనే గొప్ప మలుపు. తనలో నటుని చాలా ఎత్తున ఆవిష్కరించిన చిత్రం ఇది. అప్పట్లో ఇది చిరుకు యువతలో ప్రత్యేకమైన క్రేజ్ను పెంచింది. నటుడిగా వ్యక్తిగతంగానూ 1980 ఆయనకు మరపురాని సంవత్సరంగా మారింది. ఇదే ఏడాది సుప్రసిద్ధ నిర్మాత అల్లు రామలింగయ్య గారి కుమార్తె సురేఖను చిరంజీవి పెళ్లాడారు. ప్రముఖ నిర్మాతకు అల్లుడిగా చిరు క్రేజ్ మరింత పెరిగింది. 1982లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభలేఖ చిత్రాలు మోడ్రన్ హీరోగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. చిరంజీవి రాకతో తెలుగు సినిమా మౌలిక లక్షణాలు మారిపోయాయి. అంతవరకు ధీరోదాత్తత ఉన్న హీరో పాత్రల స్థానే హీరోదాత్తత ప్రస్ఫుటంగా కనిపించే పాత్రలు చోటు చేసుకోవడం ప్రారంభించాయి. లో విడుదలైన ఖైదీ చిత్రం తెలుగు సినిమా రూపురేఖల్ని సమూలంగా మార్చివేసింది. చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన ఖైదీ అతడికి మాస్ హీరోగా అసాధారణ ఫాలోయింగ్ ని తెచ్చింది. చిరు కెరీర్ ఒక కీలక మలుపు ఇది. కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిరంజీవిలోనే యాక్షన్ స్టార్ ని బయటకు తీసింది. ఆయన స్టార్డమ్ ని అమాంతం పెంచేసింది ఈ చిత్రం. ఖైదీ చిత్రం తెలుగు సినిమా గమనాన్నే మార్చేసింది. ఈ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో ఎదురులేని హీరోగా స్థిరపడ్డారు చిరంజీవి. పరిశ్రమ వ్యాపార వర్గాలు విస్తుపోయి విస్మయం పొందే రీతిలో చిరంజీవి సినిమాల బిజినెస్ సాగింది. అంతవరకు సినిమా పరిశ్రమ ఎరుగని వాణిజ్యపు లెక్కలు చిరంజీవి సినిమాలతోనే చరిత్రలో వెలుగు చూశాయి. నేటి తెలుగు సినిమా వ్యాపారానికి సమూలమైన మార్పులు తీసుకొచ్చి సువర్ణమయపు దారులు వేసిన తొలి తెలుగు కథానాయకుడు చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు. అంజనా ప్రొడక్షన్స్ రుద్రవీణ జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా సంచలనం సృష్టించింది. 1990లో వార్తల్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి చిరు కెరీర్లో మరో కీలక మలుపు. ఆ తర్వాత గరానా మొగుడు చిరంజీవి మాస్ ఇమేజ్ ని స్కైలోకి తీసుకెళ్లింది. మధ్యలో కొన్ని ఒడిదుడుకులు ఉన్న హిట్లర్, మాస్టర్, బావగారు బాగున్నారా, ఇద్దరు మిత్రులు, అన్నయ్య లాంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ లాంటి సంచలన చిత్రాలు తెలుగు ప్రజల మన్ననలు అందుకున్నాయి.
సైరా నరసింహారెడ్డితో పాన్ ఇండియా స్టార్గా తనను తాను ఆవిష్కరించుకున్నారు. సైరా చిత్రానికి హిందీ క్రిటిక్స్ నుంచి గొప్ప ప్రశంసలు కురిశాయి. స్టార్ హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన చిరంజీవి ప్రజాసేవలోనూ శిఖరమెత్తు అని నిరూపించారు. 1998 అక్టోబర్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఐ అండ్ బ్లడ్ బ్యాంకులతో సేవలు ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను ఇందులో భాగం చేశారు. తలసేమియా అనే ప్రమాదకర రుగ్మత ఉన్నవారికి ఆదుకునేందుకు చిరు తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. చాలా మందిలా మెగాస్టార్ ఓవర్ నైట్ స్టార్ కాదు. పడుతూ లేస్తూ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ అజేయంగా ఎదిగిన స్ఫూర్తి ప్రదాత. నేడు 157 సినిమాల్లో నటించిన అజేయమైన స్టార్ మన మెగాస్టార్. వరుసగా సినిమాల్లో నటిస్తూ డబుల్ సెంచరీ వైపు అడుగులు వేస్తూ చరిత్ర సృష్టించబోతున్నారు.